కేసీఆర్ వచ్చినప్పుడే మాకు మంచిగా ఉండే టీఆర్ఎస్. ఇక ఆయన పోయిన నుంచి మాత్రం అన్ని ఇబ్బందులే అవుతున్నాయి. ఆయన మాకు ఎంత మేలు చేసిండు. నీళ్ళు కావాలంటే కూడా మస్తు ఇబ్బంది అయింది వాటర్ గురించి. చేనులు కూడా మంచిగా పంటలు పండుతున్నాయి. అన్నీ పింఛన్లు అంటే అన్నీ చేసిండు ఆయన. అంత మంచిగా చేసిండు. ఈయన వచ్చిన నుంచి ఏది లేదు, రుణమాపులు లేవు, అవి లేవు, ఇవి లేవు, అన్నీ వడగొట్టిండు. పింఛన్లు వడగొట్టిండు, రైతు బంధు పైసలు వడగొట్టిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఏమి కూడా సహకరిస్తలేడు. అనవసరంగా వేస్ట్గా ఆయన ఎన్నడూ వెళ్ళిపోతాడో గదే చూస్తున్నాం. అది కేసీఆరే రావాలి మళ్ళీ. ఆయన మాకు తిండి పెట్టిన ఆయనే. మాకు ఇంత చేత కాకుంటున్నందుకు పింఛన్లు ఇచ్చు ఎన్ని చేసిండు. రైతు బంధు పైసలు వేసిండు. ఆడవాళ్ళకైతే ఇబ్బందులు పెట్టకుండా అంత అన్ని సభలో చేసిండు. బయట దేశం పోయిన వాళ్ళకు కూడా వాళ్ళకి పంటలు పండుతాడు చేసిండు. బయట దేశాలు పోవద్దు, మీరు ఊరు పట్టుకొని ఉండి మంచిగా చేసుకోవాలి పనులని అన్నీ సౌలత్ చేసిండు కేసీఆర్. ఎంత మంచిగా చేసిండు. ఆయన మొక్కారే ఒక దేవుని లెక్క. ఈయన రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, ఎంత చంద్ర ఆగం చేసేస్తుండు ఆయన. అంటే ఏం చేయలేదు అస్సలు. ఆయన చేసిన పని ఏమున్నదో చూడు, మీకే అర్థమవుతుంది. కసం యాడనే ఆగిపోయినాయి పనులు. ఆయన వచ్చిండు అయితే కథం. ఈయన వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండా, ఎక్కడి పనులు అక్కడనే అయిపోయినాయి. ఏం లేదు. ఏది పింఛన్ లేదు, ఏం లేదు. ఏమి ఇస్తుడే లేదు. బందే చేసిండు. రైతు బంధు కూడా ఆపేసిండు, అవి కూడా లేదు. ఇవి అది రుణమాపులు అన్నీ అవి కూడా పనిచేసిండు. కేసీఆర్ పోయిన నుంచి అన్ని ఇబ్బందులే పడుతున్నాం. ఆయన ఏమంట పోయిండో, ఈయన వచ్చిండు, అన్నిట్లన్నీ ఇబ్బందులు అవుతున్నాయి సారు. ఏం మంచిగా లేదు. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరికి ఓటేస్తారు, ఎవరిని గెలిపిస్తారు? కేసీఆరే రావాలి, టీఆర్ఎస్ఏ రావాలి. ఆయన వస్తేనే మళ్ళీ అందరికీ కొంచెం అన్నీ మంచిగా పనులు అవుతాయి. అన్నీ మంచిగా ఆయన మంచిగా చూసుకుంటుండు. ఎంత యాద్ చేస్తున్నాము. పంటలు వండక అంత బతకవైనరు అక్కడ ఇక్కడ. అసలు వాళ్ళని తెచ్చిండు ఆయన. అందరికీ నీడిచ్చిండు. పంటలు వండేటట్టు ఎక్కడ కాలువలు ఏం కథ, అవన్నీ ఎట్లా మళ్ళా సాగలరు. ఎంత తిప్పలు పడ్డాడు ఆయన. పుట్లు వండుతున్నాయి. అప్పుడు వండినాయా? ఆ కాలంలో వండినాయా? కేసీఆర్ వచ్చినాక ఏంది ఏడ పోసుకోవాలి, వడ్లు ఏడ పెట్టాలి మొక్కలు, అట్లా చేసిండు ఆయన సౌలతు. మొక్కారు ఆయన ఒక దేవుడు అనుకోవాలి. ఎన్ని ఇబ్బందులు అంటే ఇప్పుడు అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇక తెలుస్తలేదా? ఎక్కడెక్కడ గట్ల వడ్లు రోడ్ల మీద పోసుకున్నారా ఎన్నడన్నా? ఏం వడ్లు వండుతున్నాయి. ఆయన ఎక్కడెక్కడ కాలువలు ఎంత సౌలత్ చేసి నీళ్ళ సౌలు. ఆడవాళ్ళకు కూడా ఎక్కడ నల్లాలు, మళ్ళా బావులకు, మల్లన సాగలు, ఎన్ని బాధలు పడ్డాడు ఆయన. అసలు ఆయన దేవుడు అసలు మనిషిని పక్కకు జరిపి అంత ఇక జనాలు ఇక ఎట్లనో ఇక మారినరు అంతా. ఆయనకు మొక్కారు. ఆయన రావాలి. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మంచిగా.